డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యల మూలంగా కొంత ఆయన చర్యలు భయాన్ని కల్పిస్తూనే ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ని చూస్తూ ఉంటే జాలి కూడా వేస్తోంది, బాధ అనిపిస్తోంది, పాపం అని కూడా అనాలనిపిస్తోంది. అగ్రరాజ్యాన్ని నేను, అమెరికా అధ్యక్షుడు నేను, అహంకారపూరిత వ్యక్తిని నేను అని చెప్పేటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చేతిలో చిత్తు అయిపోతున్నాడు. నిజంగా ఒకవైపు ఫైనాన్షియల్ లాస్, ఇంకోవైపుగా చాలా భారీ విధ్వంసకర పరిస్థితులతో ప్రపంచ దేశాలని ఆయనకు వ్యతిరేకంగా మారడం, ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలోనే ఇంకా ఇరాన్ ఆయనని మళ్ళీ ఘోరంగా అవమానపరుస్తోంది, దిగజారుస్తోంది అనే స్థాయిని. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇరాన్ని నేను పొగడడం నా ఉద్దేశం కాదు, అమెరికాని అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ని కొంత వ్యతిరేకించడం అనే నా ఉద్దేశం కాదు. కేవలం నేను చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వార్కి సిద్ధమవుతున్నాడంటే ట్రంప్. పాప ఆయన ఏమనుకున్నాడంటే, స్టార్టింగ్ డేస్లో యుద్ధాన్ని మొదలుపెట్టిన రోజున, అప్పుడు జూన్లో 12 రోజుల యుద్ధంలో కూడా కేవలం చివరి 1-2 రోజుల్లో వచ్చి డైరెక్ట్గా న్యూక్లియర్ స్థావరాలపైన తన టార్గెట్ని ఫిక్స్ చేసుకొని దాడులు చేసి న్యూక్లియర్ని ధ్వంసం చేసి వెళ్ళిపోయేందుకు ప్రయత్నం చేశాడు. దాంట్లో ఒక సఫలీకృతమయ్యాడు. తర్వాత ఇరాన్ ఒక అడుగు వెనక్కి వేసింది, యుద్ధం ఆగిపోయింది. రష్యా ఇన్వాల్వ్మెంట్తో కొంత యుద్ధానికి ముగింపు పలికింది అమెరికా. కానీ మళ్ళీ తిరిగి రీసెంట్గా మొదలైన యుద్ధంలో ఈసారి అమెరికా ఏమనుకుందంటే, అప్పుడైనా ఒక్క రోజులో ఫినిష్ చేసి వచ్చాను, ఇప్పుడు నేనెంత, నా లెక్కెంత, మొత్తం ఇరాన్ని అంతమొందించి ఇరాన్లో మొత్తాన్ని బూడిద మాత్రమే మిగులుస్తానన్న చందంగా ఆయన అంతర్యుద్ధాల్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి ఇరానియన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వ్యతిరేకస్తులకి డబ్బులు ఇచ్చి మరీ ఒక ప్రొవకేటివ్ ఉద్యమాన్ని నడిపించాడు ఇంటర్నల్గా కంట్రీలో. రియాల్స్ వ్యతిరేకమని, అంతర్యుద్ధమని, అలీ ఖమేనీ పాలన పోవాలని రకరకాలుగా మాట్లాడుకొచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు 2-3 రోజుల్లోనే యుద్ధాన్ని ముగించేస్తాను అనుకున్నాడు. కానీ నెల రోజులు అయిపోయింది, ఇంకా యుద్ధం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఎంత చేసినా ఏమాత్రం తగ్గకపోగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూతపడింది, బాబెల్ మండీని మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఒక్క అడుగు కూడా గల్ఫ్ కంట్రీస్ని కదలనివ్వకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్యలో ఇరాన్ ఆ గస్తీ కాస్తోంది. గల్ఫ్ కంట్రీస్లో చాలా భయంకరమైనటువంటి దాడులు పాల్పడుతోంది ఇరాన్. ఇవన్నీ చూస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇక చేసేదేం లేక డైరెక్ట్ వార్లోకి దిగాలనుకున్నాడంట. డైరెక్ట్ వార్ అంటే ఇక డైరెక్ట్గా తన సైన్యాన్ని ఇరాన్లో మోహరించి అక్కడే ఇరాన్ IRGC కార్ప్స్ని, ఇరానియన్ మిలిటరీ సిబ్బందిని, ఇరానియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరానియన్ సుప్రీం లీడర్ని అందరినీ అంతమొందించాలని డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఒక రకంగా ఇదే కనుక నిజమైతే ఇరాన్ ఏం చెప్తోంది తెలుసా? రమ్మనని చూద్దాం, వన్స్ మా ఇరాన్లో అడుగుపెట్టిన తర్వాత ట్రంప్ చేత అసలు నరకం అంటే ఏంటో చెప్పిస్తాం, మేము నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగా అటు ఇరాన్ సంబంధించిన IRGC కార్ప్స్ కూడా చెప్తున్నారు. ఏదేమైనా మరి నిజంగానే అమెరికా లాంటి సైన్యం, అమెరికా అంతటి టెక్నాలజీ, అమెరికా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆర్థిక వనరులు ఇరాన్ దగ్గర ఏమాత్రం లేవు. కానీ ఇరాన్ ఇంతటి ధైర్యం ఎలా చెప్పగలుగుతుందనంటే వాళ్ళ దగ్గర తెగింపు కనబడుతోంది. మీరు అడగండి ఒకసారి, అమెరికా ఇప్పుడు ఇన్ని దేశాలతో యుద్ధం చేస్తోంది కదా, రష్యాతో ఇండైరెక్ట్ యుద్ధం, చైనాతో కోల్డ్ వార్, ఇండియాతో కోల్డ్ వార్. మీరు అడగండి ఒకసారి, ఏ ఒక్క అమెరికా సిటిజన్ అయినా డొనాల్డ్ ట్రంప్తో ఏకీభవించి వాళ్ళు సైతం పోరాడగలుగుతారు అడగండి? నెవర్. వాళ్ళు ఎవరు సాహసించరు కూడా. సైన్యం తన పంతాన్ని చేసుకుపోతుంది, అక్కడ ఉన్న డొనాల్డ్ ట్రంప్ తన పంతాన్ని చేసుకుపోతున్నారు. అంతేగాని అమెరికన్ సిటిజన్స్ ఎవరు కూడా అంతకు ప్రాణాలకు తెగించి పోరాడే అవకాశం ఉండదు. కానీ ఇరాన్లో ఉన్నటువంటి 10 లక్షల మంది సామాన్య జనం, 10 లక్షల మంది, ఎంత 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ళ లోపు ఆ వయసున్న వాళ్ళే, 10 లక్షల మంది సైన్యం మా ప్రాణాలు పోతే పోయినాయి, మా ప్రాణాలు ఈ నేలకి అంకితం చేస్తాం, మా రక్తం ఈ నేలతో తడిపేస్తాం, అయినా పర్లేదు, కానీ ట్రంప్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు, యుద్ధంలో మేము సైతం భాగస్వామ్యంగా ఉంటామని చెప్పి 10 లక్షల మంది ఇరాన్కి సంబంధించిన సైన్యంతో జత కడుతున్నారంట. ఆల్రెడీ ఇరాన్ దగ్గర అటు ఇటుగా అన్ని డేంజరస్ ఫోర్స్ ఒకటి, తర్వాత IRGC కార్ప్స్ ఒకటి, ఇరానియన్ మిలిటరీ అంతా కలిపి ఇప్పటికే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా 10 లక్షల మంది సైన్యం ఉండనే ఉన్నారు. అది చాలదన్నట్టుగా ఇంకో 10 లక్షల మంది అదనంగా సామాన్య జనుల నుంచి వచ్చి మేము సైతం యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తామనే రకంగా వాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ అమెరికా నుంచి ఎవరైనా ఒక్కరైనా సామాన్యుల్లో వాళ్ళు సిద్ధంగా ఉన్నారా అంటే, ఇక్కడ ఒక పటిష్టమైనటువంటి ఐడియాలజికల్ పోరాటం ఇరాన్ది. ఐడియాలజికల్గా మా దేశాన్ని మేము కాపాడుకోవాలనే ఉద్దేశం ఇరాన్ది. అదే అమెరికాది అహంకారపూరితమైనటువంటి యుద్ధం. అంటే తన పంథాన్ని నెగ్గించుకోవాలి, తన పోరాటాన్ని తన ఏంటో చాటి చెప్పాలి, తన అహంకారాన్ని, తన బలుపుని, తన వాపుని ప్రపంచ దేశాలకు చవి చూపాలనేటువంటి అహంకారపూరిత పోరాటమేమో డొనాల్డ్ ట్రంప్ది. సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్, బిగ్ డిఫరెన్స్ ఎట్ ఆల్.
ఇరాన్దేమో ఐడియాలజికల్గా తమ ప్రజలు సైతం యుద్ధంలో దిగాలనుకుంటున్నారంటే ఎంతటి పటిష్టమైనటువంటి ఒక ఐడియాలజీని ఆ ప్రజలు ఓన్ చేసుకున్న అర్థమవుతోంది. కానీ ఇటువైపు అలా లేదే. ఇంక్లూడింగ్ అమెరికన్స్ కూడా వ్యతిరేకిస్తున్నారు. వై దిస్ ఈజ్ వార్ ఫర్? అసలు ఈ యుద్ధం దేనికోసం? యుద్ధం వల్ల అమెరికాకు వచ్చేది ఏంటిది? యుద్ధం కారణంగా అమెరికాకి ఏం ఒరుగుతుంది? డబ్బులు వస్తాయా? లేదు. అమెరికాకి ఇంకేదైనా వస్తుందా? కేవలం ఆధిపత్యం తప్ప. అంటే ఆ దేశాలపైన ఆధిపత్యం, అంటే నేనే గొప్పోడిని అని చెప్పుకునేటువంటి ఆ మాట తప్ప ఇరాన్పై యుద్ధంని గెలిస్తే అమెరికాకు వచ్చేది ఏమీ లేదు. నయా పైసా కూడా రాదు. సింగిల్ ఎంపీ ₹1 పక్కన పెట్టండి, కనీసం ఇంకేదైనా గుడ్ విల్ వస్తుంటే అది కూడా లేదు. ప్రపంచ దేశాల్లో, నాటో దేశాల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఆపడం మూలంగా యూరోపియన్ తీసుకొచ్చి ఇంత మట్టి పోస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ మీద. అరే నువ్వు ఇట్లా చేయి, నువ్వు చేయడం మూలంగా మేము నాశనం అయిపోతున్నావు అని చెప్పి శాపనార్థాలు పెడుతున్నాడు. సో చాలా దేశాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. రష్యా, చైనా, ఇండియా తప్ప మిగిలిన దేశాలన్నింటికి కూడా ఆయిల్ సప్లై ఆగిపోయింది గల్ఫ్ కంట్రీస్ నుంచి. ఎవరు సపోర్ట్ చేయట్లే, ఎవరు డొనాల్డ్ ట్రంప్ యొక్క విషయాన్ని సపోర్ట్ చేయట్లే. కేవలం నాటో దేశాలు ఏం చెప్తున్నాయి? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని విడిపిస్తా అంటే మేము వస్తామని చెప్పేటువంటి మాటనే చెప్తున్నాయి. అది కూడా ఆయన బలుపును చూసి, అంతే, బలుపును చూసి భయపడిపోయి, అంతేగాని ఏదో సపోర్ట్ చేయాలనే ఉద్దేశం కాదు. డొనాల్డ్ ట్రంప్ కనుక డైరెక్ట్గా తన సామర్థ్యాన్ని, తన ఆర్థిక బలాన్ని, అంగబలాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఇరాన్ లోపలికి ఎంట్రీ ఇచ్చి ఇరాన్ లోపల దాడి చేయాలని చూసినా ఇరాన్ ఏ మాత్రం ఊరుకోదు. ఇరాన్ అంతకంతకు దెబ్బతీయడానికి సిద్ధంగా ఉంటుంది. చూడండి, ఇరాన్ ఎక్కడ ఉన్నటువంటి హిందూ మహాసముద్రం దగ్గర, ఇండియన్ ఓషన్ దగ్గర డియోగ్రాసి అనేటువంటి